బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చు నీళ్ళు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే. నేనిచ్చు నీళ్ళు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. అందరం కలిసి యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. అందరం చప్పట్లు కొడదామా, ప్రభుని గణపరిచి మహింపడతాం. అయ్యానే సమరయ శ్రీని మీరేమో యోధులాయే. మీకు మాకు ఏనాడైనా సాంగత్యము లేకపాయే. అయ్యానే సమరయ శ్రీని మీరేమో యోధులాయే. మీకు మాకు ఏనాడైనా సాంగత్యము లేకపాయే. నేనిచ్చు నీళ్ళు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా. నేనిచ్చు నీళ్ళు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా. చేదుటకు ఏమి లేదు నాకెట్లు ఇస్తావయ్యా. చేదుటకు ఏమి లేదు నాకెట్లు ఇస్తావయ్యా. యాకోబు 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 బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చు నీళ్ళు నీకు ఎన్నడు తప్పిక కావన్నాడే. నేనిచ్చు నీళ్ళు నీకు ఎప్పుడు తప్పిక కావన్నాడే. యాకోబు 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 బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా. ఇంకొకసారి యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. అందరూ కూడా కూర్చోండి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. ఓకే, దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ పరిశుద్ధ లేఖనాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా పంచిపెట్టును గాక.
ఈ చదువుబడిన వాక్యానికి అంశము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, దేవునికి విరోధమైనది ఏది? దేవునికి విరోధమైనది ఏది? లేదంటే దేవునికి విరోధమైనవి ఏవి? అట్లా రెండు కూడా అట్లయినా ఇట్లయినా సరిపోతుంది అన్నమాట. చెప్పండి అమ్మా, ఈరోజు మన యొక్క అంశం ఏంటి చెప్పండి. కొంచెం స్వరం పెంచి చెప్పండి. ఓకే. ఇప్పుడు ఇంటిలో దేవుని బిడ్డలారా, భార్యకు భర్త విరోధంగా లేచాడు అనుకోండి, ఇద్దరి మధ్య ఎట్టుంటుంది మీరే ఆలోచన చేసుకోండి. భర్తకు భార్య విరోధంగా లేచిందనుకోండి, వాళ్ళిద్దరి సంబంధం ఎట్టుంటుందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. తల్లిదండ్రులకు కుమారుడు కానీ కుమార్తె కానీ విరోధంగా లేచారనుకోండి, ఎట్టుంటుంది? దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులే పిల్లలకు విరోధులుగా లేచారనుకోండి, ఎట్లుంటుంది? స్నేహితుడే విరోధులుగా లేచారనుకోండి, ఎట్టుంటుంది? తోడికోడాన్లు ఒకరికొకరు విరోధులుగా లేచారనుకోండి, ఎట్టుంటుంది? ఒక కుటుంబంలో రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ముళ్ళే విరోధులుగా లేచారనుకోండి, ఎట్టుంటుంది? ఒక తల్లి కడుపున పుట్టిన అక్క చెల్లెళ్ళే విరోధులుగా లేచారనుకోండి, ఎట్లుంటుంది? రక్త సంబంధికుల్లో బంధువుల్లో ఒకరికొకరు విరోధులుగా లేచారనుకోండి, ఎట్టుంటుంది? దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనుషుల మధ్యలోనే విరోధము లేచిందనుకోండి, దేవుని బిడ్డలారా, వారి యొక్క సంబంధాలు, వారి యొక్క బంధాలు, వారి బాంధవ్యాలు, దేవుని బిడ్డలారా, అన్నీ ఏమైపోతాయంటే కనబడకుండా భూమి మీద కనుమరుగైపోతాయి. మరి ఈ లోక సంబంధంగా ఒకరికొకరు విరోధంగా లేస్తే, దేవుని బిడ్డలారా, ఇక నెమ్మదిని కోల్పోతారు, సమాధానాన్ని కోల్పోతారు, సంతోషాన్ని కోల్పోతారు, ఆదరణ కోల్పోతారు, బలాన్ని కోల్పోతారు. అన్ని విధాలుగా దేవుని బిడ్డలారా, మనుషుల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. చాలామంది దేవుని బిడ్డలారా, తమకున్న బలాన్ని మాత్రమే, జర్మనీ అధ్యక్షుడు మరి హిట్లర్ ఉన్నాడు కదా, ఈ హిట్లరు దేవుని బిడ్డలారా తనకున్న బలాన్ని మాత్రమే ఆధారాన్ని చేసుకొని చుట్టుపక్కల దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కానీ తన దేశానికి తనకున్న బలహీనతను అతగాడు గుర్తించలేకపోయాడు. కనుక తనకు తానే సూసైడ్ చేసుకొని ఏం చేశాడు? చచ్చిపోయాడు హిట్లర్ గారు. అమ్మా, ఎంత సింహం కాడికి, చిరుత పులి కాడికి, పెద్ద పులి కాడికి పెద్ద భయంకరమైన క్రూరత్వం కలిగిన వాడు హిట్లర్ గారు. ఇతగాడు దేవుని బిడ్డలారా యూదులను దాదాపుగా 60 లక్షల మందిని చంపాడు. ఎందుకు వాక్యాన్ని ముందుగా అతని గురించి చెప్తున్నానంటే, మీరు విందురు ఈ వాక్యాన్ని. అతడు తనకున్న సైన్య బలగాన్ని బట్టి చుట్టుపక్కల దేశాలను జయించుకుంటూ పోయాడు. కానీ ఆ చుట్టుపక్కల దేశాల నుండి తన దేశానికి చమురు వచ్చేది, ఆయిల్ సరఫరా వచ్చేది గ్రహించలేకపోయాడు. తన దేశానికి అది ఒక బలహీనత అని, తన దేశంలో ఇది లేదని తెలుసుకోలేకపోయాడు. కనుక చుట్టుపక్కల దేవుని బిడ్డలారా అది బంద్ చేసినప్పుడు అతని బలహీనత తనకు తెలిసింది. అప్పుడు రష్యా సైన్యం వచ్చినప్పుడు తనకు తానే సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు.
గనక మనలో దేవుని బిడ్డలారా, నీ బలం ఏందో నువ్వు గ్రహించాలి, నీ బలహీనత ఏందో నువ్వు గ్రహించాలి. అది ఈ వాక్యములు వస్తుంది. నువ్వు జాగ్రత్తగా వినాలని చెప్తున్నాను నేను మీకు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము వీరులము కాము, మనం సురులము కాము, మనము పరాక్రమశాలులము కాము, ఈ లోకములో ధనవంతులము కాము, ఈ లోకములో ఐశ్వర్యవంతులము కాము, ఈ లోకములో పేరు ప్రతిష్టతలు కలిగిన గొప్పవాళ్ళం కాము. కానీ మనము ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృప వలన మాత్రమే అయి ఉన్నాము. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపడతాం. గత 3 దినాల క్రితం ఉత్తరప్రదేశ్లో బోలే బాబా ఓ పెద్ద మహాసభ ఏర్పాటు చేస్తే 125 మందికి పైగా తొక్కిసలాటలో ఏమైపోయారంటే చనిపోయారు. ఎక్కడో చూడు దేవుని బిడ్డలారా, దోమలు రాలిపోయినట్లుగా రాలిపోతున్నారు. గనక మనము రాలిపోకుండగా మన దినములను ప్రభువు దేవుని బిడ్డలారా ఆయన పూర్తి చేయనట్లుగా దేవుని అనుగ్రహము మన మీద ఉండాలి. మన దినాలను దేవుడు పూర్తి చేయాలి. బైబిల్లో రాయబడింది. ఒక ఆయనతో దేవుడు ఏమంటాడు తెలుసా? నీ దినాలను నేను పూర్తి చేస్తాను. నువ్వు భయపడకో, మధ్యన చచ్చిపోతావు అనుకుంటున్నావు, నీకు ఆ కాల మరణం వస్తుందని ఎందుకు కలవరపడి నువ్వు కృంగిపోతున్నావు? నీ దినాలు నేను పూర్తి చేస్తాన్నాడు. గత సోమవారం నేను పాశ్రమ ఇద్దరము ప్రయాణం యొక్క ఊరికి వెళుతున్నప్పుడు మన సంఘములో దేవుని బిళ్ళరా సత్యరాజయ్య గారు ఉన్నారు. మరి వారి యొక్క తమ్ముని భార్య రాత్రి కాలములో చెలిమిల గ్రామములో చనిపోయారు. అందుకే వారి కుటుంబం ఎవరు కూడా రాలేదు. మరి ఈరోజు మరి పావుని కూడా రాజు యొక్క జీవన సహకారి, రాజుకు తోటిది, మరి రాజుకు దేవుని బిడ్డలరా జీవన సహకారి ఆమె వెళ్ళింది. పోమ్మని చెప్పినా నేను. నువ్వు పంపించినావు కదా రాజు, మంచిది. చూశారా ఎవరు ఎప్పుడు రాలిపోతారో తెలియదు. అందుకే వారు అందరూ కూడా ప్రార్థన రాలేదు, వారు అక్కడికి వెళ్ళారు. తమ్ముని భార్య వారి కుటుంబీకులు గనక వారు వెళ్ళిపోయారు. ఇక పావని కూడా నువ్వు వెళ్ళిపోమ్మా, పోయి రాపో, చూసుకోవచ్చుకపో. గనక దేవుని బిడ్డలరా, ఈ ప్రసంగానికి నేను ఎక్కువసేపు మాట్లాడను, 30 నిమిషాలే మాట్లాడతాను. దాదాపు గంట సేపు ప్రసంగాన్ని. ఇప్పుడు 12 అవుతుంది, 12:30కు నేను ముగిస్తాను. 30 నిమిషాలు మాట్లాడి ప్రభుకు మహిమ కలుగునుగాక. మరి చదువుబడిన వాక్యము, ఏ వాక్యం చదువుకున్నా మనం అందరూ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అక్క. ప్రభుకు మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డలారా రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయములో 7వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్యములో ఉన్న మాట ఏమిటో తెలుసా? దేవుని బిడ్డలారా, ఏలాయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవునికి, సర్వశక్తుడైన దేవునికి ఈ భూమిని ఏ ఆధారము లేకుండగా శూన్యములో వేలాడదీసినాడే ఆ మహా పరిశుద్ధుడైన దేవునికి ఏది విరోధమైనదంటే, ఏది ఆయనకు శత్రుత్వం అంటే, ఏది ఆయనకు వ్యతిరేకమైనదంటే, ఏది ఆయనకు దేవుని బిడ్డలారా పగగా విరోధంగా నిలుస్తుందంటే శరీరానుసారమైన మనసు. మనసు 2 విధాలు. ఎన్ని విధాలు? 1 దేవుని బిడ్డలారా ఆత్మానుసారమైన మనసు. ఈ ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానం కలగజేస్తుంది. ఏమా? ఆత్మానుసారమైన మనసు
ఏమి కలగజేస్తుందో తెలుసా? అది జీవాన్ని కలగజేస్తుంది. ఆత్మానుసారమైన మనసు ఏం కలగజేస్తుందో తెలుసా? సమాధానము కలగజేస్తుంది. శరీరానుసారమైన మనసు ఉంది. ఈ శరీరానుసారమైన మనసు మరణాన్ని తెచ్చిపెడుతుంది. ఈ శరీరానుసారమైన మనసు కలహాలను తెచ్చిపెడుతుంది. శరీరానుసారమైన మనసు కలతలు తెచ్చిపెడుతుంది. శరీరానుసారమైన మనసు భేదములు కలగజేస్తుంది. శరీరానుసారమైన మనసు పాపపు ఇచ్చలలో పడిపోతుంది. అక్కడికి కాదు, ఈ శరీరానుసారం మనసు ఏం చేస్తే తెలుసా? దేవుణ్ణి సంతోషపెట్టలేదు. ఎవరిని సంతోషపెట్టలేదు? పరిశుద్ధుడైన దేవుణ్ణి, మనకు పోషకుడైన దేవుణ్ణి, మనకు సంరక్షకుడైన దేవుణ్ణి, మనకు వర్షాలను కురిపించే దేవుణ్ణి, మనకు నీరును అందించే దేవుణ్ణి, ప్రకృతిని ఆశ్రదకరంగా పెట్టిన దేవుని బిడ్డలారా, శరీరానుసారమైన మనసు అదేం చేయలేదు? సంతోష పెట్టలేదు. ఎవరిని పెట్టలేదు? దేవుణ్ణి పెట్టలేదు. గనక దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, ఎలా అనగా వినండి, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. ఏది దేవునికి విరోధమైనదంట? శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. నేను ఒక మాట చెప్తా, 2 చేతులు జోడించి చెప్తున్నాను. మన కన్నులు మూతపడేలోపు పలానా సహోదరి ఆత్మీయురాలని ముద్ర మీకు పడాలా, పలానా సహోదరుడు ఆత్మీయుడన్న ముద్ర మీరు ముద్రించుకోవాలి. ఆ అర్హత అందరూ పొందుకోలేరు. ఆ యోగ్యత అందరికీ పొందుకోవటానికి అసాధ్యం. అది ఓసారి ఈ మధ్య ఈ నెల 4వ తారీఖున ఆలేరులో, తెలంగాణలో, ఆలేరు ఇట మనలాగా నందికొట్కూరు ఎట్లా నియోజకవర్గమో అది కూడా ఒక నియోజకవర్గం. కానీ మన నందికొట్కూరు కొంచెం మాస్గా ఉంటుంది, అది క్లాస్గా ఉంటుంది. ఆలేరు దానికి రైల్వే స్టేషను, దాని రోడ్లు అన్ని కొంచెం బాగుంటుంది ఆలేరు. నేను చాలాసార్లు వెళ్ళాను అక్కడికి. దేవుని బిడ్డలారా, అక్కడ మరి బైబుల్ కాలేజీ 4వ తారీఖు ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ అయినప్పుడు ఆ యొక్క బైబుల్ కాలేజీకి మొత్తం ఖర్చు అంతా కూడా జాన్ సుందరమయ్య పెద్ద కొడుకు, జాన్ విక్టర్ గారు, వారి పెద్ద కుమార్తె, వీళ్ళిద్దరే కలిసి ఆ బైబుల్ కాలేజీకి మొత్తం ఎంత ఖర్చు వచ్చిందో ఆ ఖర్చంతా వాళ్ళిద్దరే మొప్పుకున్నట్లుగా ఇక్కడుండి లైవ్లో అక్కడ సేవకులు చెబుతుంటే కళ్ళతో చూస్తూ వాళ్ళను చెవులతో వింటున్నాం వారు చేసిన సత్క్రియలు అని. జాన్సురమే కొడుకు వాక్యం చెబుతూ ఒక మాట అన్నాడు. అయ్యగారు ఏమన్నాడంటే, వాళ్ళ సంఘములో ఒక విశ్వాస వచ్చి, దేవుని బిడ్డలారా, దైవజనుడు జాన్సురమయ్య గారి పైన ఏదో గొడవ, ఏదో సమస్య పెట్టుకున్నాడంట. పెట్టుకొని ఉంటే అయ్యగారు వింటూ ఊరుకున్నాడంట. నువ్వు కూడా మాట్లాడవచ్చు కదా అని అయ్యగారిని అంటే, అయ్యగారు అన్నాడుకుంట, నేను మాట్లాడితే నేను గెలుస్తా, నాది న్యాయమే, కానీ ఒక ఆత్మను నేను పోగొట్టుకుంటా అన్నాడంట. చప్పట్లు కొట్టి ప్రభునామని ఘనపడదాం. అందుకే ఆయన ఆత్మీయుడు అయ్యాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఆత్మీయుడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు సొంతం చేసుకుంటారు పరలోక రాజ్యాన్ని. మనలో ఎక్కువ శాతము ఆత్మ నడిపింపు తక్కువ, శరీరం నడిపింపు ఎక్కువ ఉంటుంది. ఉదయం మొదలుకొని రాత్రి పనుకునేంత వరకు ఆత్మ నడిపింపు తక్కువ
తక్కువ ఉంటుంది. శరీరం నడిపింపు ఎక్కువగా ఉంటుంది కనుక కలహాలు, కలతలు, సమస్యలు, పొట్లాటలు, అసమాధానము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? శరీరానుసారమైన మనసు ఉంటే ఇవన్నీ కూడా వస్తాయి. వాక్యం దేవుని బిడ్డలారా వింటూ ఉండండి. ఈ విధముగా దేవుని బిడ్డలారా మనసు 2 విధాలని చెప్పాను. ఓకేనా? మనసు ఒక విధం ఏంటి చెప్పండి? ఆత్మానుసారమైన మనసు. ఆత్మానుసారమైన మనసు ఏం కలుగజేస్తుంది? జీవము, సమాధానము కలుగజేస్తుంది. ఓకే. శరీరానుసారమైన మనసు ఏం చేస్తుంది? దేవుని బిడ్డలారా అది మరణం కలుగజేస్తుంది, దేవుని సంతోషపరచదు. ఈ 2 ఓకేనా? అయితే గ్రీకు భాషలో ఒక పదం ఉంది, చెప్తాను, మీరు వినండి. దేవుని బిడ్డలారా గ్రీకు భాషలో ఉన్న పదం ఏమిటంటే స్కార్పు. గ్రీకు భాషలో స్కార్పు అని ఉంది. దానికి అర్థం ఏమిటంటే దేవుని బిడ్డలారా మనం సహజంగా పుట్టుకతో ఏమై ఉన్నామో దాన్ని సూచించే మాట ఇది. మన స్వభావము భ్రష్టమైనది, పాప భ్రష్టమైనది, శరీరములో మనసులున్న కోరికలు స్వాధీనములో ఉందంట. దేవుని బిడ్డలారా ఆ గ్రీకు భాషలో ఉన్నట్లుగా మనము సహజముగా దేవుని బిడ్డలారా మనం పుట్టుకతో, దావీదేమంటాడు? పుట్టుకతో నా తల్లి గర్భములో నేనేమై ఉన్నాను? ఒక పాపిని, ఒక అయోగ్యుడను, ఒక అపవిత్రుడు అని దావీదు ఒప్పుకున్నాడు. అందుకే ఈ గ్రీకు పదములో దేవుని బిడ్డలారా స్కార్పు అనే దానికి అర్థము ఏమిటంటే మనం పుట్టుకతో ఏమై ఉన్నామంట? దేవుని బిడ్డలారా మన స్వభావము భ్రష్టమైన స్వభావం అంట. ఎలాంటి స్వభావం అంట? భ్రష్టమైన స్వభావము, పాప భూయిష్టమైనదంట. అందుకే ఈ శరీరానుసారమైన ఈ మనసు ఎవరిలో ఉంటుందో ఈ శరీరానుసారమైన మనసు ప్రకారం ఏం చేస్తారంటే వారి కోరికల ప్రకారం, వారి ఆశల ప్రకారము ఈ శరీరం వలన అదే విధంగా ఏం చేస్తుందంటే నడిపిస్తుందంట. అదే విధంగా ఏం చేస్తుందంటే వీళ్ళను నడిపిస్తుందంట. ఈ విధంగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది కనుక దేవుని బిడ్డలారా ఆ మనసు మనలో ఎలాంటి కోరికలు ఉన్నాయో, మనలో ఎలాంటి ఆశలు ఉన్నాయో, మనలో ఎలాంటి ఇచ్చలు ఉన్నాయో ఇది అదే విధంగా శరీరానుసారే మనసు ఏం చేస్తుంది? నడిపిస్తుంది. నీకు గర్వం ఉంటే అది గర్వాలని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. నీకు అహంకారం ఉంటే నీకేం చేస్తుంది? అహంకారం నడిపిస్తుంది. నేను పొగడడం లేదు కానీ దేవుని బిడ్డలారా మన యొక్క రాష్ట్రానికి ఇప్పుడు ప్రస్తుతపు గౌరవనీయులు పెద్దలు దేవుని చేత అధికారములో ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు. నేను రిక్తుడును అన్నాడు. ఆయన ఏమన్నాడండి? నేను రిక్తుడును అన్నాడు. మన ప్రభుత్వం కూడా రిక్తమైనదే. ఒక గొప్ప అధిపతి ఆ మాట అన్నాడంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అంతకుముందు ఒక మాట అన్నాడు, నేను చెప్పాను. ఆ మాట అన్న గుర్తుపెట్టుకున్నాడు, యేసురత్నం అన్న గుర్తుపెట్టుకున్నాడు. మీలో ఎవరిలో కూడా గర్వం రానియకండి, అందరూ వినయం కలిగి పాలన చేయండి అన్నాడు. దేవుని బిడ్డలారా అంటే శరీరం ఎవరిలో పని చేయొద్దు అని ఆయన చెప్పాడు. అది వాళ్ళకి అర్థం కాదు, అవునా? శరీరం ఎవరిలో కూడా పని చేయొద్దు అన్నాడు. ఇప్పుడు యేసును నమ్మిన మనము, ప్రభును విశ్వసిస్తున్న మనము, బాప్తిసం పొందుకున్న మనము, ఆత్మను పొందుకున్న మనము, ప్రభు కొరకు నామకర్త జీవితాన్ని తొలగించుకొని దేవుని బిడ్డలారా అట్టి నామకార్థమైన బ్రతుకులలో మనం బ్రతకూడదని మనం ఏం చేశామంటే దేవుని యొక్క ఆత్మతో సర్వసత్యములోకి వచ్చాము, సత్వ కలిగిన సంఘములో నాటబడ్డాము. మరి
ఇట్టి సత్తువ కలిగిన సంఘంలో నాటబడినప్పుడు దేవుని బిడ్డలారా, శరీరానుసారముగా మనం ఏం చేయాలా? నడుచుకోకూడదు. నడుచుకుంటే ఆ మనసు దేవునికి విరోధమైనది, నడుచుకుంటే దేవునికి వ్యతిరేకమైనది, నడుచుకుంటే దేవునికి అది శత్రుత్వమైనది. ఎక్కడ నుంచి? నడినెత్తి నుంచి అరికాలు వరకు. ఎంత పర్సనాలిటీ ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, ఎంత ఈ లోకంలో ధనం ఉన్నా, ఈ లోకంలో ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఈ లోకంలో ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, శరీరానుసారమైన మనసు మనలో ఉంటే మనం దేవునికి విరోధులము. ఎవరికి? మనకు సమాధానం ఉంటుందా? మనకు శాంతి ఉంటుందా? మనం దైవికము నుండి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతామా? పైనుండి ఏమీ పొందుకోలేము, దైవం నుండి మనకేమి కూడా దొరకదు. అందుకే దేవుని బిడ్డలారా, శరీరానుసారమైన మనసు అది దేవునికి విరోధమైనది. నిన్నటి వరకు మనలో ఎవరిలైనా శరీరానుసారమైన మనసు ఉంటే, శరీరానుసారమైన మనసులో కలహాలు ఉంటాయంట, కలతలు ఉంటాయంట, పేచీలు అన్నీ ఇమిడి ఉంటాయంట. అట్టి మనసుంటే దేవునికి విరోధమైనది. అది దేవుని యొక్క ఆశీర్వాదాలను అస్సలు పొందుకోలేదు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, చదవద్దు కానీ దేవుని బిడ్డలారా రాసుకోండి, రెఫరెన్సులు రాసుకొని, బిడ్డలు ఉన్నారు కనుక రాసుకోండి, ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వాక్యము. ఇంకొక మాట చెప్తున్నాను, రాసుకోండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వాక్యం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5:19. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5:19. ఇక్కడ ఏం కనపడతాయి అంటే దాదాపుగా శరీర కార్యములు కనపడతాయి. ఏం కనపడతాయమ్మా? ఏం కనపడతాయి చెప్పండి? శరీర కార్యములు కనపడతాయి. ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడ దాదాపుగా ఎన్ని ఉన్నాయి శరీర కార్యములు? గలతీయులకు రాసిన పత్రికలో 15 ఉన్నాయా? ఇంకా ఎక్కువ ఉన్నాయా? దేవుని బిడ్డలారా, ఈ శరీర కార్యములన్నీ కూడా అమ్మా ఏం చేస్తే తెలుసా? ఏం చేస్తే తెలుసా? ఈ శరీర కార్యములు మనలో ఉన్నాయి అనుకోండి, ఈ శరీర కార్యములతో మనం నడిపింపబడ్డామనుకోండి, ఈ శరీర కార్యములతో మనం జీవిస్తున్నామనుకోండి, దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడైన దేవుని నుండి, సర్వశక్తుడైన దేవుని నుండి మనమంటూ ఏమీ పొందకలేము. ఈ శరీరాన్ని ఏం చేయాలని వాక్యం చెబుతుందో తెలుసా? దేవునికి సజీవ యాగముగా నువ్వు ఏం చేయాలా? దేవునికి సజీవ యాగముగా శరీరాన్ని ఏం చేయాలా? సమర్పణ చెయ్యి అని వాక్యం చెబుతుంటే, ఈ శరీరాన్ని మనం దేవునికి సమర్పణ చేయలేకపోతున్నాం గనక, దేవునికి అంకితం చేయలేకపోతున్నాం గనక, దేవునికి యొక్క శరీరాన్ని ఇవ్వలేకపోతున్నాం గనక, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమ, దేవుని శక్తి, దేవుని ప్రభావము ఈ దేహములో, ఈ శరీరములో కనబడలేకపోతుంది. అందుకే ఆ రోమీలకు గలతీయులకు చెప్పినట్లుగా దేవుని బిడ్డలారా, దాదాపుగా చూడండి, చదవద్దు కానీ నేను ఊకే మీకు చెప్తాను. అక్కడ దాదాపుగా ఎన్ని ఉన్నాయంటే శరీర కార్యములు, దేవుని బిడ్డలారా, శరీర కార్యములు, దేవుని బిడ్డలారా, దాదాపుగా ప్రభుకు మహిమ కలుగునుగాక 15 ఉన్నాయి శరీర కార్యములు. ఎన్ని ఉన్నాయంట? 15 శరీర కార్యములు ఉన్నాయంట. ఈ 15 శరీర కార్యములలో దేవుని బిడ్డలారా కలహం ఉంది, మత్సరం కూడా ఉంది. ఏముంది? అవునా? అయితే ఇంకొక మాట చెప్పనా? అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? ఓ కొరింథీ పట్టణములున్న విశ్వాసులారా,
మీరిక శరీర సంబంధులనియు, ఏమంట, మీరిక శరీర సంబంధులనియు, అందుకే మీలో కలహాలు ఉన్నాయి, అందుకో మీలో జగడాలు ఉన్నాయి అని కొరింథీ సంఘాన్ని ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని ఆత్మతో హెచ్చరిక చేస్తున్న పత్రిక ద్వారా. ఒక్కసారి చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక. అందరూ కూడా చూడండి. ఇప్పుడు నేను చూడమన్న వాక్యాన్ని చూడండి. మనం త్వరగా దేవుని వాక్యములో ముందరికి సాగిపోదుముగాక. హల్లెలూయా. కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయము, దేవుని బిడ్డలారా 1 నుంచి 3 వరకు గట్టిగా చదవండి, చదవగలిగిన వారు ఎవరైనా. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మీరికను శరీర సంబంధుల ఇనుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనిషి రీతిగా నడుచుకుని వారు కారా? ఇప్పుడు చెప్పండి, వీళ్ళు బాప్తిసం తీసుకున్న వాళ్ళ కారా? అవునా కాదా? వీరు ధర్మశాస్త్రాన్ని, వీరు దేవుని బిడ్డలారా బలులను, యాజకత్వాన్ని వదిలిపెట్టి వచ్చిన వల్ల కారా? వచ్చిన వల్ల కారా? వచ్చినారుగా. వారి దినాలలో కూడా యెరూషలేములో మందిరంలో బలులు అర్పించబడుతున్నాయిగా. ప్రధాన యాజకులు ఉన్నారు కదా దేవుని బిడ్డలారా. మరి వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభువును నమ్ముకొని వచ్చారు వీళ్ళల్లో కూడా. వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ కొరింథీ వాళ్ళు నమ్ముకున్నప్పుడు ప్రభువును, దేవుని బిడ్డలారా, వీరిలో ఏం పని చేస్తుందంటే, ఇంకా శరీరం పని చేస్తుందా లేదా? ఉందా? వాక్యములు ఉందా లేదా? ఉందా? చూడండి ఏమంటున్నాడు అక్కడ దేవుని బిడ్డలారా. మీరు శరీర సంబంధులై మనిషి రీతిగా నడుచుకుని వారు కారా? సారు శరీర సంబంధులు, మనిషి రీతిగా నడుచుకునే వాళ్ళు ఎవరు? కొరింథీలో ఉన్న విశ్వాసులు. ఇక్కడ ఉన్న మనం కూడా ఒకవేళ ప్రభుకు అంకితం చేసుకున్న, ప్రభువును నమ్ముకున్న, ప్రభు మార్గములో కొనసాగుతున్న మనం ఒకవేళ శరీరానుసారమైన మనసు ఉంటే వీళ్ళలో కలహాలు ఉన్నాయంట, వీళ్ళలో ఏమున్నాయంట? ఇంకా ఏమంటున్నాడు అక్కడ? ఏమున్నాయంట అంటే వీళ్ళు శరీర రీతిగా నడుచుకుంటున్నారా లేదా? వాక్యం ఉందా లేదా? గనుక దయచేసి వాక్యం చెప్పినట్లుగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. గనుక ఈరోజు నుండి శరీరానుసారమైన మనసు మనం నడుచుకొనక ఆత్మానుసారమైన మనసు కలిగి నడుచుకొందముగాక. అట్టి ఆత్మానుసారంగా నడుచుకుంటే దేవుణ్ణి సంతోషపరచగలుగుతాము, దేవుణ్ణి ఆనందపరచుకోగలుగుతాము. దేవుని దగ్గర ఉంటే కృప మన మీదకి వస్తుంది, దేవుని యొక్క అనుగ్రహము మన మీద నుండి తొలగిపోదు. అందుకే ఆత్మానుసారంగా మనం మాట్లాడాలి, ఆత్మానుసారంగా అడుగులు వేయాలి, ఆత్మానుసారంగా మన ప్రవర్తనను కొనసాగించాలి. శరీరం పని చేస్తే దేవుని బిడ్డలారా దేవునికి విరోధులమైపోతాం. ఎవరికి? అసలు దేవునికి విరోధులమైతే మనం ఏమైపోతాం? దేవునికి విరోధులమైతే ఆ డ్రెస్ ఇంకా భూమి మీద కనబడకుండా వెళ్ళిపోతుంది. దయచేసి దేవుని బిడ్డలారా, ఇంట్లో ఒకరికొకరు విరోధులైనా సమాధాన పడతారేమో కానీ ఒకరికొకరు దేవుని బిడ్డలారా శత్రువులు లేచిన వారు నెమ్మది పరచబడతారేమో కానీ దేవునికి మనం శరీరానుసారంగా నడుచుకుంటే ఆయనకు విరోధులమైపోతాం. గనక ఇక ఆయనకు మనకు ఎవరు కూడా సమాధాన పరిచే వాళ్ళు ఉండరు. గనక మేలుకొందుముగాక. అది ఒకటి. ఓకే, ప్రభుకు మహిమ కలుగునుగాక. రెండోది దేవుని బిడ్డలారా చూడండి, రెండోది యాకోబు రాసిన పత్రిక, 4వ అధ్యాయము 4వ వచనము. యాకోబు రాసిన పత్రిక
యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. చూడండి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్యము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎన్నో వాక్యాన్ని చదువుకున్నాం? 4వ వాక్యాన్ని చదువుకున్నాం. ఈ 4వ వాక్యములో ఏమంటున్నాడంటే, ఎబి చారునులారా అంటూ వెంటనే ఏమని సంబోధిస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు అంటున్నాడు, వారు ఒకవేళ తప్పిపోయారేమో, అందుకే ఆ మాటను కూడా వాడుతూ మరల కింద వెంటనే ఏమని సంబోధిస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి ఏమవుతాడో? శత్రువు అంటే అదే చెప్పండి దేవుని బిడ్డలారా. దేవునికి ఎవరు శత్రువులు అవుతారంట? దేవునికి ఎవరు విరోధులు అవుతారంట? దేవునికి ఎవరు వ్యతిరేకులు అవుతారంట? దేవునికి ఎవరు పగవారైతారని వాక్యం చెబుతుందంటే, ఈ లోక స్నేహం. ఏ స్నేహం అంట? ఈ లోక స్నేహం. దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను, మీరు వినండి దేవుని బిడ్డలారా. లోకముతో స్నేహం, దేవునితో వైరం. ఏమండి, ఎవరితో స్నేహం చేస్తే ఎవరితో వైరం ఉంటుంది? ఒక గట్టిగా చెప్పండి, ఎవరితో స్నేహం చేస్తే? ఓకే 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 ఓకే. అయితే రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. చదవద్దు, ఒక్క రెఫరెన్స్ కూడా చదవద్దు, మనకు సమయం సరిపోదు కనుక రాసుకోండి. ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. యోహాను రాసిన పత్రిక 3:19. యోహాను రాసిన పత్రిక 7:7. సువార్త చెప్పానా, పత్రిక చెప్పానా? సువార్త. యోహాను రాసిన సువార్త 3:19. యోహాను రాసిన సువార్త 7:7. ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక రాసుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-17. యోహాను రాసిన మొదటి పత్రిక 5:19లో ఈ విధంగా వర్ణన ఉంది. ఏముందో చెప్తాను, మీరు ఇప్పుడు వినండి. లోకము అయ్యలరా, లోకము దేవునిపై తిరుగుబాటు చేసిన స్థితిలో ఉంది. ఏది ఉంది తిరుగుబాటు చేసిన స్థితిలో? లోకము. ఎవరిపైన తిరుగుబాటు చేసింది? దేవునిపైన ఏం చేసింది? లోకము తిరుగుబాటు చేసింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకం అంటే మనుషులమే కదా. ఓకే, నేను దాని గురించి ఇంకా మీకు వివరణ చేయవలసిన అవసరము లేదు. ఓకే, లోకము పాపాన్ని ప్రేమించి క్రీస్తును ద్వేషిస్తుంది. లోకం ఏం చేస్తుంది చెప్పండి? పాపాన్ని ప్రేమించి క్రీస్తుని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకము, దేవుని బిడ్డలారా, నిజ దేవుని, ఇప్పుడు ఎన్నో విషయం చెప్తున్నాను? 2వ విషయం చెప్తాను, వినండి. కాబట్టి లోకముతో స్నేహము చేయడం అంటే పవిత్రుడైన ఒకే నిజ దేవుని శత్రువులతో చెయ్యి కలపడము. ఏమండి, లోకముతో ఎవరైతే స్నేహం చేస్తారో, లోకం అంటే నేత్రాశ, శరీరాశ, జీవోఢమ్మం, వీటి ఎవడైతే చేస్తుంటారో వాటిని చేసే వాళ్ళతో చేయగలిపితే ఏమవుతుందో తెలుసా? నిజ దేవుని శత్రువులతో నువ్వు చేయగలిపినట్లు, వారితో రాజీపడినట్లు ఉంటుంది. దేవునికి శత్రువుగా మారడం జరుగుతుంది. ఈ గంభీరమైన మాటలను మనసుకు మనం ఏం చేయాలా? పట్టించుకోవాలి. వాక్యం చెబుతుంది, యేసు ప్రభువును ద్వేషించే లోకముతో, దేవుని బిడ్డలారా,
వారు ప్రభువును ద్వేషించి వారు ప్రభువును తునీకరిస్తున్నారు కదా. అట్టి తెగించిన వాళ్ళతో మనం కలవకూడదని ఆ వాక్యాలలో రాయబడి ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి ఏం రాయబడిందంటే, దేవుని బిడ్డలారా, లోకం యొక్క ఉద్దేశాలు, దాని ఆశలు, కోరికలు, సంతోషాలను అనుసరించగలమా? ఒకసారి మీరు ఆలోచించేయండి. ఇప్పుడు లోకముతో ఎవడైతే స్నేహం చేస్తాడో వాడు దేవునికి ఏమైనట్టంట? విరోధి. అవునా? అయితే దేవుని బిడ్డలారా, లోకము ఏం చేస్తుందంటే, దేవుని బిడ్డలారా, దాని యొక్క ఉద్దేశాలు, ఆశయాలు, కోరికల ప్రకారము ఏమవుతుందంట? పరిగెత్తుతారంట. అయితే అట్టి పరిగెత్తే వాళ్ళతో మనము పరిగెత్తకూడదని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఓసారి ఏం జరిగిందో తెలుసా? ఒక యవనస్తుడు, దేవుని బిడ్డలారా, యేసు ప్రభును సొంత రక్షకుని అంగీకరించాడండి. యూదా మతాన్ని వద్దనుకున్నాడు. యూదు లెక్క పలులు, యూదు లెక్క ఆచారాలు, పద్ధతులన్నీ వద్దనుకొని దేవుని సేవకు వచ్చాడు ఒక యవనస్తుడు. దేవుని పరిచర్యకు అంకితం చేసుకున్నాడు ఒక యవనస్తుడు. అతడు దేవుని సేవలో ఉంటూ 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 కొన్ని దినాలకు ఏమైపోయిందో తెలుసా? అతనిలో ఆత్మీయత తగ్గిపోయింది. అతనిలో లోపల నుంచి లోకముతో స్నేహం చేయటానికి, అనగా శరీరాశలో పడిపోవటానికి, నేత్రాశలో పడిపోవటానికి, జీవపు డమ్మములో పడిపోవటానికి అతని యొక్క కోరికలు, అతని యొక్క కోరికలు, అతని యొక్క దేవుని బిడ్డల ఆశలు, అతని యొక్క దేవుని బిడ్డల ఆ వాంఛలన్నీ కూడా అది పట్టుకోలేక అతడు ఏమైపోయాడో తెలుసా? చివరికి భ్రష్టుడైపోయాడు. దేనితో స్నేహం చేసి? లోకముతో స్నేహం చేసి. చూడండి, వాక్యములో ఒక మాట ఉంది. దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక, అందరూ బైబిల్ తెరవండి. అపోస్తుడైన పౌలు, దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో, దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేమ ఇహలోక స్నేహమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికెకు వెళ్ళను. చాలు 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 అమ్మా. ఇక్కడ పౌలుతో పాటు సేవ చేసినవాడు, పౌలుతో పాటు చేతులు కలిపినవాడు, పౌలుతో పాటు వెనక ముందు నిలిచినవాడు, పౌలుతో పాటు నేనున్నా నువ్వు భయపడకని భరోసా ఇచ్చిన వాడు చివరికి నిగ్రహశక్తి లేకుండగా తన యొక్క చూపులను, తన కోరికలను, తన ఆశలను అదివి పట్టుకొనలేక ఇతడు దేనితో స్నేహం చేశాడో తెలుసా? ఇహలోకమును ఏం చేశాడు? ఈ లోకము అతనికి ప్రీతైపోయింది, ఈ లోకం అతనికి ఇష్టమైపోయింది. దేవుణ్ణి విడిచాడు, లోకానికి రాజీపడ్డాడు, లోకానికి చేతులు కలిపాడు, లోకానికి తన దేహాన్ని అప్పగించుకున్నాడు. దేవా, అందుకే వాక్యం చెప్తుంది, ఈ లోక స్నేహం చేయవాడు దేవునికి విరోధి, దేవునికి శత్రువు, దేవునికి పగవాడుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ దేమ అనబడిన వాడు ఇహలోకమును ఏం చేశాడు? స్నేహించాడు. అంటే ఈ లోకం అతనికి ప్రీతి అయిపోయింది. అయ్యా, ఈ దేవుని సేవలు, ఈ పరిచర్యలో అన్ని కోరికలు, అన్ని ఆశయాలు అది పట్టుకోవాలని నాతో కాదు. నా కనులకు ధనం కనపడుతుంది, నా కనులకు అందం కనపడుతుంది, నా కనులకు సుఖం కనపడుతుంది, నా కనులకు భోగాలు కనపడుతున్నాయి, నా కనులకు ఎన్నెన్నో
కనపడుతున్నాయి. పౌలును విడిచాడు. దేన్ని స్నేహించాడో లోకానికి జాగ్రత్త సుమా. కన్నులకేం కనపడుతుందో దేమ వల్లే ఈ లోకాన్ని స్నేహిస్తుమా, శరీరాశలో పడిపోతిమా, నేత్రాశలో పడిపోతిమా, జీవపు ఢమ్మములో మనం పడిపోతే దేవుని బిడ్డలారా దేవునికి ఏమైపోతాం మనము? నేనంట దేవుని ఆత్మను కలిగి నీవున్న స్థితిలో నువ్వు ఒక పర్వతాలాగా ఉండొచ్చు, నువ్వున్న స్థితిలో ఒక కొండలాగా ఉండొచ్చు. వాక్యం చెబుతుంది. యోబు గ్రంథం, దేవుని బిడ్డలారా నన్ను ఆ మాట కదిలించింది. ఒకసారి చూడండి యోబు గ్రంథములో 14వ అధ్యాయము ఒకసారి చూడండి. యోబు గ్రంథము దేవుని బిడ్డలారా 14వ అధ్యాయము దేవుని బిడ్డలారా 18వ వాక్యం ఒకసారి చూడండి. 14:18 ఒకరు చదవండి నాయన. పర్వతమైనను పడిపోయి నాశనమగును, కొండ అయినను దాని స్థానం తప్పును అండర్లైన్ చేసుకోండి. అమ్మా ఏమంట? పర్వతమైనను పడిపోయి ఏమవుతుందంట? నాశనం అవుతుంది. నీ ఆరోగ్యం నీకు ఒకవేళ పర్వతంలాగా ఉండొచ్చు, నీ సంపద నీకు ఒకవేళ పర్వతంలాగా ఉండొచ్చు, నీ స్థితి ఒకవేళ నీకు పర్వతంలాగా ఉండొచ్చు. కానీ పర్వతాలు కూడా ఏమైపోతాయంట? నాశనమయ్యి. పర్వతం పెద్దదే, కొండ పెద్దదే? పర్వతం పెద్దది కదా, దీనికాడికి అది కొంచెం ఎత్తైన స్థితిలే ఉంటుందే, ఉండదా? ఉంటుంది పర్వతం. మరి పర్వతాలు కూడా ఏమైపోతాయంట? నువ్వు ఇప్పుడు ఒకవేళ పర్వతంలాగా ఉండొచ్చు, కానీ పడిపోకుండా నిలవాలి. కొండవలి ఉంటావేమో మంచిదే, కానీ స్థానం తప్పిపోకుండా నీ స్థానం ఏందో దాన్ని కాపాడుకోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఈ స్థానాన్ని ఇచ్చాడు, ఈ స్థానంలో తప్పిపోకుండా నేను నిలబడాలి. దేమవలి ఇహలోక స్నేహాన్ని స్నేహించకుండా మీరు కూడా దేమవలి ఇహలోక స్నేహాన్ని దేంట్లో పడిపోకుండా దేవుడు మీకు ఇచ్చిన స్థానంలో నిలబడితే మీరు ధన్యులు. స్త్రీలారా మీరు భాగ్యవంతులైతారు, పురుషులారా ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు మీరందరూ యూట్యూబ్లో కనపడుతున్నారు. ఐపీసీ చర్చ నందికొట్టును కొడితే దేవుని బిడ్డలారా ఏ సంఘములో ఎవరు లేని భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అట్టి గొప్ప స్థితిని ప్రభు మీకు అనుగ్రహించాడు. గొప్ప మహిమ దేవునికి కలుగును గాక. దేవుని బిడ్డలారా దేన్ని స్నేహించాడు చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. అంటే ఈ లోకాన్ని దేమ ఏం చేశాడు అంటే బైబిల్ని ఏం చేశాడు? పక్కకు వాక్యాన్ని ఏం చేశాడు? తన దర్శనాన్ని ఏం చేశాడు? దేవుని స్వరాన్ని ఏం చేశాడు? పరిశుద్ధులతో సహవాసాన్ని ఏం చేశాడు? పక్కకు పెట్టి ఇప్పుడు ఎక్కడికి పోయాడు? ఇహలోక స్నేహాన్ని స్నేహించి ఏం చేశాడు? పడిపోయాడు. దేమ పడిపోయాడండి. దయచేసి ఎవరు కూడా ప్రభు మీకు ఇచ్చిన ఏ స్థితి ఇచ్చినా దాంట్లో పడిపోకుండా నిలబడండి. ప్రభు గొప్ప స్థితిని అనుగ్రహించునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవునికి ఎవరు విరోధులంటే దేవుని బిడ్డలారా మొదటిగా మనం ఏమని మాట్లాడుకున్నాం? శరీరానుసారంగా మాట్లాడేవారు కానీ శరీరానుసారంగా ప్రవర్తించే వాళ్ళు కానీ దేవునికి ఏమైపోతారంట? ఓకే. రెండోది ఏమంట? ఈ లోక స్నేహాన్ని స్నేహించేవాడు దేవునికి ఏమవుతాడంట? విరోధవుతాడు. మూడోది చూడండి దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన దేవుని బిడ్డలారా మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన దేవుని బిడ్డలారా మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. చాలు అమ్మా. ఏమని వాక్యం చెప్తుంది? ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయంట? నీతిమంతుల మీద ప్రభు కన్నులు ఉన్నాయి. ఆ తర్వాత ఏమని చెప్తుంది వాక్యము? ఆయన చెవులు వారి ప్రార్థనలకు, వారి విజ్ఞాపనలు, వారి యాచనలకు ఏమైనాయంట? వినటానికి దేవుని యొక్క చెవులు సిద్ధంగా ఉన్నాయంట. ఆ తర్వాత ఏమని వాక్యం మాట్లాడుతుందంటే
దేవుని బిడ్డలారా, ప్రభువు ముఖము, ఎవరి ముఖం అండి? ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ఈ మాట మనకు అర్థమైందే లేదో? మరి ఈ మాట అర్థమైందే లేదో? ప్రభువు ముఖము, దేవుని బిడ్డలారా, ఎవరు విరోధులు, ఎవరు ప్రభుకు శత్రులుగా నిలుస్తారంటే ఎవరైతే కీడు చేస్తారో. ఏం చేస్తారండి? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను పొరపాటున పురుషులలో ఎవరికైనా కీడు చేశాను అనుకోండి, స్త్రీలలో ఎవరికైనా కీడు చేశాను అనుకోండి, దేవుని బిడ్డలారా, ప్రభువు నాకేమైపోతాడు? ప్రభుకు నేను విరోధన అవుతాను. అంతేనా? దానికి అర్థమైతే ప్రభుకు నేనేమైతాను? నేను ఎందుకు కీడు చేశాను గనక, ప్రభుకి ఇప్పుడు ఏమైపోతాను? విరోధనైపోతాను. ప్రభు ముఖం కూడా నాకేమై ఉంటుంది? విరోధమై ఉంటుంది. అది అర్థం అక్కడ. ప్రభుకు మహిమ అంతే కదా, అంతేనా? ప్రభుకు మహిమ కలుగునుగాక. కీడు చేయి వారికి ప్రభు ముఖం విరోధం. ఈ లోకములో మాటల ద్వారా కీడు కానీ, ప్రవర్తన ద్వారా కీడు కానీ, ధన విషయంలో కీడు కానీ, ఇక ఏ కోణంలో కూడా ఎవరికి మనం కీడు అంటూ హాని అంటూ దేవుని బిడ్డలారా ఎవరికి చేయకూడదు. ఒకవేళ మనం చేస్తేమా దేవుని బిడ్డలారా, దేవుడికి మనం ఏమైపోతాం? విరోధులమైపోతాం. మనము నెమ్మదిగా ఉండలేము, మనం సమాధానముగా ఉండలేము, మనం ఆరోగ్యముతో ఉండలేము, మనం క్షేమం కలిగి బతకలేము. అందుకే దేవుని బిడ్డలారా, మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయుటకు మన అడుగులు ముందుకు వేయకూడదు, కీడు చేయుటకు చేతులు చాపకూడదు, కీడు చేయుటకు మాట్లాడకూడదు. ఒక్కొక్కసారి అబద్ధం చెప్పడం కూడా కీడైపోతుంది. అబద్ధం చెప్పడం కూడా ఏమైపోతుంది? అవునా కాదా? గనక జాగ్రత్తగా ఉండాలి. కీడు చేయవారు దేవునికి విరోధులైపోతారు. వారు విరోధులైతే దేవుని బిడ్డలారా, వారి జీవితాలపై దేవుని కోపము, దేవుని ఉగ్రత వస్తుంది. వారు దేవుని యొక్క కోపము కింద ఉండిపోతారు. దేవుని బిడ్డలారా, ఒకసారి పౌలుకు దేవుని బిడ్డలారా కొంచెం కాదు, పౌలు తట్టుకోలేనంత, పౌలు గారు సహించలేనంత, పౌలు గారు ఓర్చగలేనంత కీడు చేశాడు. ఓ పనికి మాలోడు, ఓ దరిద్రుడు. అతని పేరు ఏం పేరంటే అలెగ్జాంద్రు. ఏం పేరంట? అలెగ్జాంద్రు. చాలా కీడు చేశాడు. అప్పుడు అంటాడు తిమోతి, వాణ్ణి ప్రభుకి అప్పచెప్తేనే అంటాడు. అదే పత్రికలు రాయబడింది చూడండి కింద. ఇంతవరకు నేను చూపించిన్నానా? ఎన్నో పత్రిక ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎన్నో పత్రిక మనం చదువుకున్నాం. తిమోతికి రాసిన ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంతవరకు పేతురు రాసిన పత్రికను మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు తిమోతికి రాసిన పత్రికలకి రండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే. తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక 4:14. అలెగ్జాంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నువ్వును జాగ్రత్త పడుము, ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. ఏమ్మా, ఇప్పుడు ఇక్కడ అలెగ్జాంద్రు అనేవాడు ఉన్నాడా లేదు? గట్టి చెప్పండి. ఉన్నాడు. మరి ఇతడు పౌలు గారికి ఏం చేశాడంట? అటు గట్టి చెప్పండి అమ్మా. చదివించిన కూడా చెప్పలేకపోతున్నారంటే, మీరు అడిగినప్పుడు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారంటే మీకు ఈ వాక్యం అర్థమవుతుందో లేదో. ప్రభుకు మహిమ కలుగును గాక.
శేఖరన్న రాలే, ఉద్యోగ ఇడిచిపెట్టి వచ్చినట్టుంది. ఫోన్ చేసి అంటున్నాడు, నేను కర్నూలులో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఆశ్రయ మంచి వాక్యం చెప్పినవయ్యా, చాలా నాకు సంతోషం, చాలా ఆనందం అని చెప్పాడు. నన్ను ప్రోత్సాహపరిచాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే. ఈ అలెగ్జాంద్రు దేవుని బిడ్డలరా, పౌలు అంటున్నాడు, పౌలుకు బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి తిడుతున్నాడు. వాడిని ఏం చేస్తున్నాడు? తిట్టినాడు లేదా? ఏమని తిడుతున్నాడు? ఇక్కడ కంచేరివాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? తిట్టాడు వాడిని. తిట్టాడా లేదా? తిట్టిన మాట అది. అలెగ్జాంద్రు అను కంచెరివాడు, తిమోతి నాకు చాలా కీడు చేశాను, జాగ్రత్త అతని విషయంలో. అతని క్రియల చొప్పున యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిఫలము రెట్టింపు, వాడు ఎంత కీడు నాకు చేశాడో అంతగా దేవుడు వాని కీడు చేస్తాడని చెప్తున్నాడు. కనుక దయచేసి మన మాటల్లో కానీ, మనము ప్రవర్తనలో కానీ, మన జీవిత విధానం ఏ కోణములో కానీ మన కన్నులు మూతబడేంత వరకు ఎవరికి కీడు చేయకుందుము గాక, ఎవరికి హాని చేయకుందుము గాక, ఎవరిని నొప్పించకుండా ఉందుము గాక, ఎవరిని బాధ పెట్టకుందుము గాక అని చెబుతూ అతని విషయమై నువ్వును జాగ్రత్తగా ఉండము. చూశారండి, ఈరోజు 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఆ 3 విషయాలు ఏమిటంటే, దేవునికి విరోధులు ఎవరు అనే విషయాలలో శరీరానుసారమైన మనసు కలిగిన వారు దేవునికి విరోధులు. ఓకేనా? 2, ఈ లోకముతో స్నేహం చేయవాడంటే నేత్రాశలో పడిపోయినా, శరీరాశలో పడిపోయినా, జీవోడమ్మంలో పడిపోయినా వాడేమైపోతాడో? దేవునికి శత్రువు అయిపోతాడో, దేవునికి విరోధం అయిపోతాడు. అది 2. 3వది ఏమంట? కీడు చేయవారు దేవునికి ఏమై ఉంటారు? విరోధులు ఉంటారు. కీడు చేస్తే, మేలు చేయలేకపోయినా పర్వాలేదు, కీడు మాత్రము చేయకూడదు. మరి దేవుని బిడ్డలరా, మన సంఘములో మరి లలితమ్మక్క కుమారుడు హాస్పిటల్లో ఉంటే లలితమ్మక్క 1000 రూపాయలు ఇచ్చారు. మరి రత్నమ్మక్క కూడా 1000 రూపాయలు ఇచ్చారు. లలితమ్మక్క అంటుంది, అయ్యా మొన్న ఇచ్చినావు కదా అంటే, పెట్టకలేమ్మ ఇవి, నేను అక్కడ వీళ్ళ పేరు చెప్పలేదు. ప్రభుకు మహిమ కలుగును గాక. లలితమ్మక్క ప్రార్థన చేయక్క, వాళ్ళు కూడా ప్రభుకు మహిమ కలుగును గాక. అట్లా గనుక దేవుని బిడ్డలరా, వాక్యం చెప్తుంది కదా, ఏమి చేయకూడదంట? మనము కీడు మనము చేయకూడదు. మరి పౌలు గారికి అలెగ్జాంద్రు ఏం చేశాడు? కొంచెం కాదు, అంటే పౌలు సహించలేనంత చేశాడా? అవునా? పౌలు ఓర్చుకోలేనంత చేశాడా? పౌలు తట్టుకోలేనంత వాడు ఏం చేశాడు? కీడు చేశాడు. ఆ కీడు చేసిన ఏం పేరు? వాని పేరు అలెగ్జాంద్రు. ఇప్పుడు వానికి ప్రభు ఏం చేస్తున్నాడు? రెట్టింపు శిక్ష. రెట్టింపు. అవునా? శిక్షణ కాదక్క, అంతే రాదు. శిక్షణ కాదా? సంసోను శిక్షణ కాదా? వాని బాధ పాలు చేస్తున్నా లేదా? వాని ఇరుకు పాలు చేస్తున్నా లేదా? వాని ఇబ్బందుల పాలు చేస్తున్నా లేదా? గనుక దేవుని పిల్లలమైన మనము, దేవుని పిల్లరా, శరీరానుసారమైన మనసు మనలో ఉండకూడదు. ఉంటే నీవు నేను దేవునికి విరోధులమైపోతాం. మనం దేవుని బిడ్డలరా, ఈ లోక స్నేహం చేస్తే, నీ కోరికల ఆశలు అదిమి పట్టుకోలేకపోతే దేవునికి శత్రులము అయిపోతాం. కీడు చేశామనుకోండి, దేవునికి విరోధులం అయిపోతాం. దేవుని శిక్ష వస్తుంది, చాలా ప్రమాదకరం. గనక అట్టి స్థితిలో పడిపోకుండా దేవుని వైపు మనము చూచుదుముగాక. మన ఉద్యోగ పాటల పుస్తకంలో ఒక పాట ఉంది, చూడండి దేవుని బిళ్ళరా, 354 పాట. త్వరగా ఒక పల్లవి చరణం పాడుకొని మనం ప్రార్థనలోకి వెళదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. 300 దేవుని బిడ్డలారా, పాట నెంబరు 354. ప్రభుకు మహిమ కలుగును గాక. 354 దేవుని బిడ్డలారా. ధనమే సర్వం పనొచ్చు, సుఖమే స్వర్గం పనొచ్చు, తండ్రిని వీడితి.
ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రిని వీడితి. ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేసి దేవా నిన్ను అందరం కలిసి స్వరమెత్తండి. వైపు చేతులెత్తిన నాకు దారిని చూపు. స్వరములు కలుపుదాం, చప్పట్లు కొడతాం అందరూ కూడా. దేవుడు కదిలించును గాక, దేవుని ఆత్మ బలపరచును గాక. అందరికి కూడా చప్పట్లు కొడదాం, స్వరములు కలుపుదాం. మార్గము చూపుము ఇంటికి, అందరూ పాడండి నైనా. ప్రపంచము చూపించు కంటికి, మరొకసారి మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము. అందరూ కలిసి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుదు, పంపుము క్షేమము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుదు, పంపుము క్షేమము. ప్రభుని దోసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభుని దోసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అందరం ప్రార్థనలు ఉందాం, అందరూ ప్రార్థనలు ఉండండి. దేవుని బిడ్డలారా అందరూ ప్రార్థనలు ఉండి. దేవా నిజముగా తండ్రి, ఈ లోకములో ఒకరికొకరం ఇంటి లేని శత్రులమైతే తండ్రి ప్రభువా, పరిస్థితులు నైనా చాలా భయంకరంగా ఉంటాయి. కానీ నీకు నైనా మేము శత్రులమైతే, నీకు విరోధులమైతే తండ్రి మా పరిస్థితి చాలా భయంకరం కదా ప్రభువా. ఈరోజు నా తండ్రి ప్రభువా, వాక్యపు వెలుగుల నుండి మాతోను మాట్లాడినవు తండ్రి. అందరం కూడా పెద్ద మోకాల మీద ఉండి దేవుని బిళ్ళరా, మోకాల మీద నిలబడలేని వాళ్ళు దేవుని బిళ్ళరా మరి చక్కగా దేవుని బిళ్ళరా నిలబడి లేదా ప్రార్థనలో మీరు ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఇది ప్రభువు నిన్ను దర్శించే సమయం, ఇది ప్రభు నిన్ను బలపరిచే సమయం, ఇది ప్రభు నిన్ను ఒప్పించే సమయం. నువ్వు పశ్చాత్తాపపడే సమయం కనుక నిర్లక్ష్య ఉండకుండగా నాతో పాటు కూడా కొద్దిసేపు పెద్ద మోకాల మీద నిలబడి దేవా దేవా, శరీరానుసారమైన మనసు దేవా నీకు విరోధమైనది కదా నాయనా. దేవా నా జీవితంలో మారు మనసు పొంది కూడా దేవా, రక్షణ పొంది కూడా ఆత్మను పొంది కూడా నా తండ్రి ప్రభువా, ఇంకా నేను శరీర సంబంధాల వలె ఉన్నానేమో దేవా, నన్ను క్షమించండి నాయనా, నన్ను మన్నించండి
ప్రభువా. ఆ రోజు తండ్రి కోరింది సంఘములు కూడా నా తండ్రి ప్రభువా. అయ్యా, వారు ఆత్మను పొందుకున్నారు, వారు స్వస్థత వరం పొందుకున్నారయ్యా, వారు ప్రవచనం చెబుతున్నారయ్యా, వారికి అద్భుతములు చేసే శక్తి ఉంది తండ్రి. కృపావరం విషయంలో ఏ లోపము లేదు కోరింది సంఘానికైతే నాయనా. వారికా నా తండ్రి ప్రభువా, మీలో కలహాలు ఉన్నాయి కనుక, మీలో మచ్చరాలు ఉన్నాయి కనుక మీరు శరీర సంబంధులే అంటున్నావు. అవును తండ్రి ప్రభువా. దేవా నాయనా, శరీరానుసారం మనసు తండ్రి ప్రభువా నీకు విరోధమైనదని వాక్యం సెలవిస్తుంది తండ్రి ప్రభువా. అయ్యా, మేము శరీరానుసారమైన మనసు కలిగి జీవించక తండ్రి ప్రభువా, ఆత్మానుసారమైన మనసు కలిగి జీవించటకు నాయనా అట్టి కృపను మాకు అనుకరించాలని దేవా నీ పాదాలు పట్టి అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయనా. అదే విధంగా తండ్రి ప్రభువా, అయ్యా నైనా దేమ అనబడిన వాడు తండ్రి ప్రభువా, అయ్యా ఈ లోక స్నేహము తండ్రి అయ్యా అది ప్రీతికరమనేది, దాని మీద ఇష్టపడి తండ్రి ఏ మాయలో పడిపోయాడో దేమ తండ్రి ప్రభువా. ధనమనే మాయలో పడిపోయాడో, అందమనే మాయలో పడిపోయాడో, లోక సుఖ భోగములు అనుభవించడానికి పడిపోయాడో తెలియదు కానీ ప్రభువా దేమ ఇహ లోకమును స్నేహించి నన్ను విడిచిపోయినాడు తిమోతి. అవును దేవుని బిడ్డలారా, దేమ అనబడిన వాడు ఈ లోక స్నేహము ప్రీతి అనుకున్నాడు. దేవుని సేవను, దేవుని పనిని, దేవుని పరిచర్యను విడిచి లోకములో కలిసిపోయిన వాడు దేమ. ఇప్పుడు దేమలాగా నిన్ను కూడా ఈ లోకము ఆకర్షిస్తుందా? దేమలాగా ఈ లోకం నిన్ను పిలుచుకుంటుందా? నువ్వు నాతో స్నేహం చెయ్యి, నువ్వు నాతో అనుభవించని అంటుందా? దేవుని బిడ్డలారా, ఇప్పుడే మేలుకొందుముగాక. దేమ ఇహలోక స్నేహాన్ని స్నేహించి దేవుని దైవజనుని అపోస్తలుడైన పౌలు విడిచిపోయాడు, లోకములో పడిపోయాడు దేమ. ఈరోజు నిన్ను నన్ను ఏది ఆకర్షిస్తుంది? దేమను ఆకర్షించినట్లుగా ఏదైనా ఆకర్షిస్తుందా? నీ కోరికలను, మన కోరికలను, ఆశలను అది మీ పట్టుకోవాలి దేవుని బిడ్డలారా. లేకుంటే దేమ ఈ లోకాన్ని స్నేహించాడు, దేవునికి శత్రువైపోయాడు దేమ. దేవుని బిడ్డలారా, దేవునికి శత్రువులు కాకండి, మిత్రులుగా మనం ఉండాలి. ఆయనకు మన తండ్రిగా ఉండాలి, మనం ఆయన పిల్లలముగా ఉండాలి. సంగమా, అంత మాత్రమే కాదండి, కీడు చేస్తే దేవుని పిల్లరా వారు ప్రభుకు విరోధులు, ప్రభు ముఖం వారికి విరోధంగా ఉంటుందని రాయబడింది. మన మాటలతో ఎవరికి కీడు చేయక, మన ప్రవర్తనతో ఎవరికి కీడు చేయక, మన శాస్త్రాలతో ఎవరికి కీడు చేయక, దేవుని బిడ్డలారా మనము మేలు చేసే వ్యక్తులుగా ఉందాము. అలెగ్జాండర్ అనేవాడు పౌలు సహించలేనంత, పౌలు ఓర్చుకోలేనంత, పౌలు తట్టుకోలేనంత వాడు కీడు చేశాడు. అందుకెంటుడు తిమోతి, వాని విషయంలో జాగ్రత్తగా ఉండు నాయనా, వానికి ప్రభువే ప్రతిఫలం ఇస్తాడు, ప్రభువే వాని శిక్షిస్తాడు. మనం శిక్షించొద్దు, శిక్షించేవాడు ఉన్నాడు, వాణ్ణి కీడు చేసేవాడు ఉన్నాడు, వాణ్ణి అర్థం చేసేవాడు ఉన్నాడు. ప్రభు చూసుకుంటాడు. నువ్వు కూడా వారి జోలిపోక జాగ్రత్త వాని విసి. అవును దేవుని బిడ్డలారా, మనకు ఎవరు కీడు చేస్తున్నారో వారు ప్రభుకు విరోధులు, ప్రభువే వారికి ప్రతిఫలం ఇస్తాడు. నిలబడు, నిలబడు, పౌలు వలె నిలబడ. దికా బి వరా సే కావా. నీకు కీడు చేసేవారు నీ ఎదుట తలదించుకుంటారా? నీకు హాని చేసేవారు, నీకు ప్రమాదాన్ని తలపెట్టేవారు, నీకు సమస్యలను తలపెట్టేవారు, నీకు ఇరుకులు ఇబ్బందులు వచ్చులలో పడగొట్టేవాళ్ళు ప్రభు వారికి ప్రత్యేక ఫలమిస్తాను వాక్యం చెబుతుంది. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మహిమగల దేవుడా, వందనాలయ్యా. ఈ 7వ మాసములో ఈ మొదటి ఆదివారం దినమున నాతో మాతోను మాట్లాడినవు ప్రభువా.
శరీరానుసారమైన మనసు దేవానికి విరోధమైనది కదా నాయనా. దేవా, నాలో శరీరం ఎక్కడ పని చేస్తుందో ఆ శరీరాన్ని సజీవ యాగముగా నీకు అప్పగించుకోవాలి తండ్రి. అట్టి కృప నాకు అనుగ్రహించండి అయ్యా. వందనాలయ్యా. అయ్యా, ఈ లోకములో ఏది కూడా నన్ను ఆకర్షించిన దానికి లొంగక అది మీ పట్టుకొని తండ్రి నీ కొరకు బ్రతికి కృప నాకు సహాయం చేయ. వందనాలయ్యా. ఎవరు కూడా కీడు చేయకుండా నా తండ్రి ప్రభువా మేలు చేయటకి నన్ను బలపరచండి అయ్యా. తండ్రి నీకు వందనాలు. దేవా నీకు స్తోత్రాలైనా ప్రభువా. విత్తబడి నీ మాటలు 30 ఫలింపచేయండి. ముందున్న నీ సన్నిధానంలో మమ్మల్ని బలపరిచి నడిపించి కృప చూపాలని అందరి హృదయాల 30, 60, 100 ఫలింపచేయండి. ఈ వాక్యాన్ని బిడ్డలు పదే పదే ధ్యానించుకొని బలపడాలి. అవును ఇట్లుంటే ఇట్లయితుందా అని తండ్రి నీ బిడ్డలు ఆత్మీయంగా బలపట్టుకు ఈ వాక్యాలు 30, 100 ఫలించే కృప అనుగ్రహించాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.